హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు కుచ్చులు వేయడానికి 6 పోగుల దారం ఎలా రెడీ చేసుకోవాలని చూపిస్తాను. ముందుగా ఇలాంటి ఒక కాటన్ షీట్ అవ్వనివ్వండి. మనకి ఏదైనా పార్సల్ వస్తుంది కదా, అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్ అలాంటిది ఒక కాటన్ ముక్క తీసుకున్నాను. లేదంటే ఇలాంటి ఒక బుక్ది అట్ట వస్తుంది కదా, అలాంటిది కానీ ఏదైనా మందంగా ఉండేది తీసుకోవాలి. నేనైతే ఇలాంటి ఒక అట్ట ముక్క తీసుకున్నాను. దాన్ని ఇలా 2 భాగాలుగా కట్ చేసుకుంటున్నాను. ఇలా సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను. ఇక్కడ ముందుగా ఇలా చుట్టుకోవాలి. మనకి ఎంత కావాలంటే అంత ఒకేసారి చుట్టుకోవచ్చు. మనకి ఎంత పెద్ద డిజైన్ అయినా కూడా ఇలా చుట్టేసుకోవచ్చు. మనకి ఎంత కావాలంత చుట్టుకొని, ఇప్పుడు చూసారు కదా, ఇలా మడుచుకుంటే 2 పోగులు అనేది తయారవుతాయి. ఆ 2 పోగులని ఇంకొక అట్ట ముక్కకి చుట్టుకోనేది ఇలా చుట్టుకోవాలి. మనకి ఎంత దారం కానీ ఒకేసారి చుట్టుకొనేయచ్చండి. ఎంత పెద్ద డిజైన్ అయినా కూడా ఒకేసారి చుట్టేసుకోవచ్చు. ఇలా చుట్టిన తర్వాత చూసారు కదా, ఇప్పుడు అందులో 2 ఉన్నాయి కదా, ఇటు సైడు దారంలో రీల్లోది ఒకటి తీసుకుంటే 3 పోగలు అయితే అవుతాయండి. ఇలా చూసారు కదా, ఇప్పుడు 3 పోగలు. ఆ 3 పోగల్ని ఇంకొక అట్ట ముక్కకైతే ఇలా చుట్టుకోవాలి. ఇది సింపుల్ మెథడ్ అండి. ఇలా చుట్టుకోండి, మీకు ఫాస్ట్గా పని అనేది ఫాస్ట్గా అవుతుంది. ఇప్పుడు ఆ 3 పోగులు మళ్ళీ ఇదొక పోగు, 4 పోగులు అయితే అవుతాయి. మనకి ఎక్కడ కూడా గంటు అనేది వేసే అవసరం లేకుండా ఒకేసారి చుట్టేసుకోవచ్చు. ఇలా చుట్టుకుంటే మనము చూసారు కదా, ఇప్పుడు ఆ 4 పోగులు ఇదొక పోగు, 5 పోగుల దారం అయితే అవుతుందండి. ఇప్పుడు చూసారు కదా, ఇలా 5 పోగుల దారం అయితే అవుతుంది. అంతే అండి. ఇప్పుడు చూడండి, ఇది 6 పోగుల దారం అయితే వచ్చేసింది. దీన్ని చుట్టేసుకుంటే మనకి అయిపోయినట్టే. ఇంకా ఇలా పట్టుకొని టైట్గా చుట్టుకోవాలండి. టైట్గా చుడితే మనం మొత్తం డిజైన్ వేసేంత వరకు కానీ ఎక్కడ వెళ్ళిపోకుండా క్లీన్గా ఉంటుంది. ఇలా చూసారు కదా, ఇలా అంతే. ఇలా ఈజీగా చుట్టేసుకోవచ్చండి. ఎక్కువ శ్రమ పడే పని లేకుండా ఒకేసారి మనకి ఎంత డిజైన్ ఉంటే అంతకి ఒకేసారి అయితే చుట్టి పెట్టుకోవచ్చు. నేనైతే ఇలాగే చుట్టుకుంటాను. ఇప్పుడు కట్ చేసేయడమే. కట్ చేస్తే మనకి 6 పోగుల దారం రెడీ అయిపోయింది. చూసారు కదా, 6 పోగుల దారం అయితే ఉందండి. ఇప్పుడు ఇలా ఒక ముడి అయితే వేసేసుకోవాలి. ముడి వేయకుంటే విడిపోతుంది. అందుకోసము ముడి వేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇలా చూసారు కదా, ఇలా ముడి వేసి రెడీ చేసి పెట్టుకున్నాను. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.